హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే అండి. సండే అనగానే అందరూ బద్ధకంగా లేస్తారు కదా, వారం అంతా హడావిడిగా ఉంటారు. ఆదివారం రాగానే కొంచెం లేజీనెస్ వచ్చేస్తుంది కదండి అందరికీ. కానీ నేనైతే ఇవాళ 4కే మెలకు వచ్చేసిందండి. ఎంత పడుకున్నా నిద్ర రాలేదు. ఇంక ఇలా కాదని లేసేసి వచ్చి కిచెన్లో అన్నీ సర్దేశానండి. అవన్నీ వీడియో తీసి పెడితే మీకు బోర్ కొడుతుందేమో అని ఓన్లీ స్టవ్ క్లీన్ చేస్తున్నాను. ప్రతిరోజు స్టవ్ క్లీన్ చేసుకుంటేనే కదండి ఆడవాళ్ళకి వంట సంపూర్ణంగా చేసినట్టు సంతృప్తిగా ఉంటుంది. నాకైతే అలాగేనండి, ప్రతిరోజు క్లీన్ చేసుకోవాల్సిందేనండి. వంట చేయకపోయినా సరే ఆ రోజుకి మరుసటి రోజు మార్నింగ్ లేచి క్లీన్ చేసుకొని తర్వాత టీ కాఫీలు రెడీ చేస్తాను. అంటే నేనైతే తాగను, లైవ్లో చెప్తుంటాను కదా ఫ్రెండ్స్, నేను టీలు కాఫీలు తాగను. ఒకవేళ ఎప్పుడైనా సరే బాగా కోల్డ్ చేసి హెడేక్ ఎక్కువగా ఉందంటే తాగాను అనుకోండి, అప్పుడే గొంతులో మంట ఎక్కువైపోతుంది, గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుందండి. నాకు ఒక 10 years నుండి గ్యాస్ట్రిక్ ఎక్కువ ఫామ్ అయింది. దానివల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఎప్పుడైనా 1-2 సార్లు ఈ మధ్య కోల్డ్ ఎక్కువ చేసి తాగాను కదా, దాని ఎఫెక్ట్ మళ్ళా 1-2 నెలలు పడ్డానండి. కడుపులో మంట, విపరీతమైన మంట వచ్చేసింది. అందుకని నేను తాగను. ఇదిగోండి, ఇది గ్లాస్ స్టవ్ ఉంది మనది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుంటేనే గ్లాస్ స్టవ్ మీద బాగా ఉపయోగపడుతుంది. నీట్గా కనిపిస్తుంది, చూడ్డానికి మంచిగా అనిపిస్తుంది. నీట్నెస్ తర్వాత చూసేదానికి వంట చేసుకోవాలన్నా సంతృప్తి ఉండాలి కదండి. కాబట్టి ఇలాగ నేను మొత్తం ప్రతిరోజు ఓపిక ఉన్నప్పుడంతా ఇలా కడిగేస్తాను. మరీ లేదంటే లిక్విడ్ వేసి తుడిచేస్తాను మరీ శుభ్రంగా ఉందంటే. అంటే నాకు ఎలాగంటే కాక్రోచ్లు అప్పుడప్పుడు 1 వస్తున్నాయండి. ఈ మధ్య అంతా స్ప్రే చేశాను, తగ్గాయి. ఇప్పుడు మళ్ళీ 1 వస్తున్నాయి. ఇంకా అవన్నీ తిరుగుతుంటాయేమో, మళ్ళీ మనం వంట చేసుకొని తినేది కదా, శుభ్రంగా ఉండాలి కదా అని అవన్నీ క్లీన్ చేస్తూ ఉంటానండి. అదిగోండి మన మట్టి కుండ చూసారా, నేను ఇంక కిందకి వంగి పెట్టలేక రోజు కూరలు కుండల్లోనే చేద్దామని అది పెట్టానండి. పెనుము కూడా మట్టిదే ఉందండి. అయితే అది ఒక్కసారి వేడెక్కిందంటే స్లోగానే వేపుకోవాలి, మీడియం కూడా పెట్టకూడదు. కుండ పెనుములాగా ఉంటుంది కదా, అది డ్యామేజ్ అవుతుంది. మనకేమో మార్నింగ్ క్యారీర్ చేయాలంటే హడావిడిగా చేసేస్తూ ఉంటాను కదా, కాబట్టి కుండ పెనుము ట్రై చేస్తాను రేపు. బాగుందండి, అది కూడా పెనుములాగే ఉంటుంది. నాకు చాలా ఇష్టం అండి మట్టి పాత్రలో చేయాలి అంటే. మట్టి పాత్రలు అంటేనే ఎవరికి ఇష్టం ఉండదండి. కుక్కర్లు అన్నిటి చేసుకొని తిని అనారోగ్యం పాలయ్యేదానికన్నా మట్టి పాత్రల్లో చేస్తే మంచిగా ఉంటుంది కదా. నాకైతే అన్ని సైజుల వారీగా తీసి పెట్టానండి, అన్నీ కింద సర్ది పెట్టున్నాను. కుక్కర్లు కొంటావు, అవి కొంటావు, ఇవి మళ్ళీ మట్టి కుండలు కూడా కొంటున్నావు అని అరుస్తూ ఉంటారు ఇంట్లో. అయినా వాళ్ళు అరుస్తుంటే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసి నా ఇష్టాలేవో నేను వంటింట్లోటివి ఏవి వదులుకోనండి, అన్నీ తీసుకుంటాను. సమయం దొరికినప్పుడంతా తీసుకొని వచ్చి పెట్టుకుంటాను. అలాగని ఎక్కువ విసిగించను, నాకు అవే కావాలి అవే తీసి అని. సందర్భాన్ని బట్టి అడిగి తీసుకుంటానండి, వాళ్ళ మనసులు బాధపడకుండా, ఖర్చు పెట్టడం వృధా అనిపించకుండా అంటూ ఉంటారు. కానీ సమయాన్ని బట్టి యుక్తిగా నడుచుకుంటూ ఉంటాను. అయితే ఉన్నాయండి ఒక 4-5 ఇలాగా మట్టి కుండలు ఉన్నాయి. మట్టి పెనుములు కూడా 2-3 ఉన్నాయండి. చిన్నదొకటి, మీడియందొకటి, పెద్దదొకటి, 3 ఉన్నాయి. ఇంక మా అమ్మాయి వస్తే కూడా ఒక్కొక్కసారి ట్రై చేస్తుంది. మరి ట్రై చేస్తుంది, నాకేమో వాళ్ళకి ఇవ్వాలంటే, మా ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలంటే భయం అండి, పగలగొట్టేస్తారేమో. నాకు బాగా ఇష్టం అని చెప్పాను కదా, పోయినాయంటే ఇంక నేను చాలా బాధపడతాను. స్టవ్ అవన్నీ కడిగేసి ఇంకా ధనం వచ్చే లోపల పూలు తెంపుకొని వద్దామనేసి పైకి ఎక్కానండి. నిద్రే పట్టలేదని చెప్పాను కదా. సూర్యుడు చూడండి ఉదయిస్తూ ఉన్నాడు, సన్లైట్ చూడండి, మెల్లమెల్లగా సన్లైట్ వస్తుంది. మన గార్డెన్ చూడండి ఎలాగుందో దూరం నుంచి చూపిస్తుంటే. తిరుమల కొండలు చూడండి లైట్గా గీతలా కనిపిస్తోంది కదా, అదేనండి తిరుమల హిల్స్. స్వామివారి దర్శనం రోజు టెర్రస్ పైకి ఎక్కితే అక్కడే ఉండి నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటారు.
ఇటుపక్క బిల్డింగ్కి వెనకల ఉందండి శంకు చక్రాలు అని చెప్పాను కదా, నిన్న కూడా లైవ్లో చెప్పాను. నా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు అవన్నీ గుర్తుంటాయి. మళ్ళా చెప్తున్నారు ఏంటి అమ్మ అనొచ్చు, కానీ పువ్వులు చూడండి ఎలాగున్నాయి. పారిజాతం పువ్వులు విరగ పూసేస్తున్నాయండి పువ్వులు. ఉదయం వెళ్ళేసరికి నేను ఇప్పుడు ఈ వ్లాగ్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికైతే 3:40 అవుతోందండి. బాగా హెడేక్గా ఉంటే పడుకునేసాను. మధ్యాహ్నం నుంచి పడకేనండి. ఇదిగోండి లేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సారీ అండి. మరి వ్లాగ్ ఫాలో అవుతుంటే తెలుస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా యాడ్ అవుతారు కదండి, వాళ్ళకి తెలియదు కదా, అందుకని చెప్తుంటాను, ఏమనుకోకండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చి టీ కాఫీ ఇచ్చేసాను. టీ ఇచ్చాను ధనమ్మకి. మా వారు పాలు తాగుతారండి, కాఫీ తాగరు. నేను లేననుకోండి టీ పెట్టుకొని ధనమ్మకి మా వారికి ఇద్దరికి పెట్టుకొని ఇచ్చేస్తారు. నేను పడుకొని ఉన్నానంటే ఒక్కొక్కసారి హెడేక్ ఎక్కువగా ఉన్నా, హెల్త్ ఇష్యూ ఉన్నా పడుకునేస్తాను కదా, అలాంటప్పుడు ఇద్దరు టీ తాగేస్తారు. నాకేమో నచ్చదు టీ ఇవ్వడం ఆయనకి. కొంచెం కఫ్ వస్తూ ఉంటుందండి. టీ తాగారంటే ఎక్కువగా కఫ్ ఎక్కువ అవుతుందని భయం నాకు. అదిగోండి నెయ్యి పొంగల్ చేస్తున్నానండి. పొంగల్ అంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. పొంగల్ ప్రిపేర్ చేస్తున్నాను, పెసర పొంగలి. చాలా టేస్ట్గా చేస్తానండి నేనైతే. బాగా వచ్చు నాకు కొన్ని వంటలు. నాకు నేనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకుంటూ ఉంటాను, నేను బాగా చేయగలను అని. అలాగే ఇష్టంగా కూడా తింటారండి పిల్లలు కూడా. ఎప్పుడో ఒకరోజు చెయ్యి వాటం తప్పుతుంది, ఆ రోజు అస్సలు తినరు. ఇది పొంగలే అని అంటారు. ఇంకా అడ్జస్ట్ అవ్వాలి కదా నాన్న అంటే దోశ ఏదో ఒకటి మళ్ళీ ఆల్టర్నేటివ్గా వాళ్ళకి వేసి ఇవ్వాల్సి వస్తుంది. ఇదిగోండి ఇలాగా పొంగల్కి ఒక ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మిరియాలు మర్చిపోయానండి. జీలకర్ర కూడా పొంగల్కి అనేది ఆలోచిస్తూ జీలకర్ర కొద్దిగా వేశాను. మళ్ళా వచ్చేసానండి జీలకర్ర కొంచెం ఎక్కువ మోతాదులో వేయాలి కదా పొంగల్కి. అది పొంగల్కి అల్లం దంచి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇదిగోండి మిరియాలు వేస్తున్నాను. అన్నీ కొంచెం ఎక్కువ వేసానండి. కొత్తిమీర, కరివేపాకు కొంచెం ఎక్కువ వేసామనుకోండి ఫ్లేవర్ బాగుంటుంది. కొత్తిమీర కంపల్సరీ వేయాలండి, మంచి టేస్ట్ వస్తుంది పొంగల్లో. అదిగోండి కొందరు కొత్తిమీర వేయరు, నేనైతే కంపల్సరీ తెప్పించైనా వేస్తానండి పొంగల్లో. ఒకవేళ మిస్ అయినా తీసి కలిపేటప్పుడైనా వేసేస్తాను. అదిగోండి అల్లం వేస్తున్నాను చూడండి, కచ్చా పచ్చాగా దంచాను. మరీ పేస్ట్ లాగా వేస్తే చేదెక్కిపోతుందేమో అన్నట్టుగా కచ్చా పచ్చాగా దంచి వేశాను. అది తింటూ ఉంటే పంటి కింద తగులుతూ ఉంటే కూడా అదొక ఫ్లేవర్ బాగుంటుందండి, డైజెషన్ బాగా అవుతుంది. కొంచెం ఇంగు కూడా వేయాలండి ఇందులో. కొంచెం గ్యాస్ట్రిక్ పెసరపప్పు కదా, గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వకుండా కొంచెం ఎక్కువే వేసామనుకోండి, రైస్ కాబట్టి కలిసిపోతుంది, తెలియదు ఫ్లేవరు. అలాగని ఎక్కువ వేయనులేండి. అదిగోండి సన్న రంధ్రం పెట్టానండి ఆ డబ్బాకి, ఏమనుకోకండి ఎక్కువ పడిపోతుందేమో అని. కాదండి, అది రాలేటప్పుడు అలా కనిపిస్తుంది. మితంగా వేసాను, మంచి ఫ్లేవర్ వస్తుందండి, టేస్ట్ అదిరిపోతుంది. ఇలా మొత్తం ముందే పెసరపప్పు బియ్యం నానబెట్టుకున్నానండి. 2 వంతులు బియ్యం అయితే 2 వంతులు పెసరపప్పు వేస్తాను, నేను ఈక్వల్గా వేస్తాను. 2 నానబెట్టేసానండి. ఇంకా బాగా నానిపోయినాయి, అందుకని కొంచెం త్వరగా వెయిట్ వచ్చేసింది. నానబెట్టేసి స్నానానికి వెళ్ళొచ్చాను. ఇలాగుంటుందండి మార్నింగే నా వ్లాగ్. మీరైతే ఎలా చేస్తారు, మీ వంటలు ఎలా ఉంటాయి నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. మన పిల్లలు పొంగల్ షార్ట్ పెట్టంగానే మన పిల్లలందరూ అమ్మ చాలా బాగుంది, నోరు ఊరిపోతుందమ్మా అంటే, అయ్యో పిల్లలు ఉంటే మనం పెట్టుండొచ్చు కదా, వాళ్ళకి తినిపించి ఉండొచ్చు కదా అనే ఫీలింగ్ నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నా వ్లాగ్స్ చూస్తూ నన్ను ఆదరిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. వ్లాగ్స్ అయితే సరిగా పోవట్లేదు, కానీ చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ కొట్టారనుకోండి త్వరగా అందరిలోకి వెళ్తాయి ఈ వ్లాగ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, చూసిన వాళ్ళు లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ పెడుతున్నాను నేను. ఇదిగోండి పొంగల్ అయితే తయారైపోయింది. ఇది కొంచెం జ్యూసీగా ఉంది కదా, కొద్దిగా చల్లబడింది అనుకోండి, ఇప్పుడే మూత తీసి కలిపి వీడియో తీస్తున్నాను. అది కొంచెం చల్లబడిందంటే మితంగా వచ్చేస్తుందండి. పల్లీల చట్నీ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ అండి. నచ్చితే ఒక లైక్